సిద్దిపేటలోని లాల్ కమాన్కి దగ్గరగా మన శ్రీ తిరుపతి లేడీస్ ఎంపోరియం సిద్దిపేట్ మన షాప్ అండి. చాలా దగ్గరలో ఉంటుందండి. సంక్రాంతి నోములు హోల్సేల్ ధరలకే లభించునండి. ఈ వీడియో క్లిప్ చూసేస్తే మీకు అర్థమైపోయింది అనుకుంటాను. అవునండి, మనం ఈ వీడియోలో సంక్రాంతి నోముల గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో సంక్రాంతి నోమైన మంగళగౌరి నోము, సుమంగళి నోము గురించి డిస్కస్ చేసుకుందాం. అయితే ఈ నోము 3 విధాలుగా ప్రాచుర్యం పొందిందండి. మరి ఆ 3 విధాలుగా ఎలా చేసుకుంటున్నారో ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఒక ప్లేట్, ఇలా ఇత్తడి ప్లేట్ అయినా స్టీల్ ప్లేట్ అయినా అది ఇష్టమండి, ఇలా ట్రేస్ అయినా తీసుకోవచ్చు. తర్వాత ఈ ప్లేట్లో మనము ఒక హ్యాండ్ కర్చీఫ్ తీసుకోవాలండి. హ్యాండ్ కర్చీఫ్ని ఇలా పెట్టేసుకొని దాంట్లో మనము మంగళకరమైన వస్తువులైన పసుపు, కుంకుమ ప్యాకెట్స్ లాగా చేసుకోవచ్చు. ఇలా శాషెట్స్ లాగా ఉన్నాయి కూడా వాడుకోవచ్చు. అద్దము, కాటుక, దువ్వెన. ఈ దువ్వెన చిన్నవి ఉన్నాయండి, పెద్దవి ఉన్నాయండి మన షాప్లో. మీకు ఇష్టం, ఇంకా బడ్జెట్లో మీకు ఇష్టమైనది కూడా పెట్టుకోవచ్చు. ఇంకా గాజులండి. గాజులు అంటే 13 మందికి కాబట్టి 26, 13 జతలైనా 26 అయినా. తర్వాత నల్ల పూసలండి. నల్ల పూసలు 5 పూసలను తీసుకొని ఒక పసుపుతో పూసిన థ్రెడ్కు కుచ్చి అట్లా 13 మందికి కుచ్చి పెట్టుకోవాలండి. 13 సెట్స్లలో 13 పెట్టుకోవాలి. 2 పోకలు. తర్వాత వచ్చేసి అద్దాలండి. అద్దాలు చిన్నవి ఉన్నాయండి, పెద్దవి ఉన్నాయి. అది మీ బడ్జెట్లో చూసుకొని పెట్టుకోవచ్చు. తర్వాత ఇలా ఒక సెట్ అండి. తర్వాత వక్కపొడి అండి. వక్కపొడి ప్యాకెట్స్ అయినా లేకుంటే ఇలా సోప్ ప్యాకెట్స్ అయినా ఇలా 13 ప్యాకెట్లు ప్రతి సెట్లో అరేంజ్ చేసుకోవాలి. ఇలా ఇది ఒక సెట్ అండి. ఇలాంటి 13 సెట్లు తయారు చేసుకొని మనం నోముకోవాలి సంక్రాంతి నాడు. తర్వాత ప్రాచుర్యం పొందిన మంగళగౌరి నోము సెట్లో సరాతము, నెయ్యి, కాటుక పెట్టారండి. ఎందుకంటే బ్రాహ్మణులు స్వచ్ఛమైన నెయ్యితో కాటుక తయారు చేసుకుంటారండి. వెదురు బుట్టలలో ఇలా హ్యాండ్ కర్చీఫ్ పెట్టేసి దాంట్లో అద్దము, తర్వాత దువ్వెన. అద్దాలు 2-3 రకాలు ఉన్నాయండి. సైజెస్లో కూడా డిఫరెన్స్ ఉంది. దీంట్లో 2-3 టైప్స్ కూడా ఉన్నాయి మన షాప్లో. తర్వాత పౌడరు 13 కదండి, 13 ప్యాకెట్స్. తర్వాత పసుపు, కుంకుమ. ఇలా ఫ్యాన్సీ కూడా మన షాప్లో అవైలబుల్ ఉన్నాయండి. కాటుక. మంగళగౌరి నోములో మెయిన్గా కాటుక అనేది ముఖ్యమండి. ఇలా సరాతం ఒకటి పెట్టాలండి. అంటే 13 పీసులు. ఇది ఒక్కరికి ఇచ్చే ఒక సెట్ గురించే చూపిస్తున్నాను. దువ్వెనలో మీ ఇష్టం, ఇంకా పెద్దది అయినా చిన్నది అయినా అలాంటి 13 కావాలి. తర్వాత ఇలా నల్ల పూసలు ఉంటాయి కదండి. నల్ల పూసల్ని 5 నల్ల పూసలు ఒక పసుపు దారానికి కుచ్చి ఒక్కరికి 5 పూసలు ఇవ్వాలండి. ఒక దారంకి కుచ్చి ముడివేసి ఇవ్వాలండి. తర్వాత ఇలా గాజులు అంటే 26 డజన్ అయినా ఇవ్వచ్చు, అది ఇష్టమండి. తర్వాత పోకలు, తర్వాత ఆకు, వక్క అంటే తమలపాకులు, పండ్లు, సోప్ ప్యాకెటు, వక్క ప్యాకెటు, అది ఇష్టమండి. ఇంకా పువ్వులు, అలా మనం పసుబొట్టులాగా ఇవ్వవచ్చును. ఇంకొక సెట్ ఏంటంటే ఇంకొక రకంగా, దీంట్లో ఒక ప్లేట్ తీసుకొని ఇలా మాణిక్యాలు పెట్టుకోవాలండి. తర్వాత సరాతం ఒకటి పెట్టుకోవాలి. తర్వాత నెయ్యి ప్యాకెట్ అండి. తర్వాత పసుపు, కుంకుమ, అద్దము, దువ్వెన, కాటుక. అద్దాలలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. తర్వాత పూసలు, ఈ నల్ల పూసలు తీసుకొని 5 పూసలు తీసుకొని ఒక పసుపు తాడుకి ఆ 5 కుచ్చి వాటిని దండలాగా చేసి ఆ పసుబొట్టు ఇచ్చిన వాళ్ళకి, అంటే ఈ నోము నోచుకొని ఇచ్చే వాళ్ళకి ఇవ్వవచ్చును. తర్వాత గాజులు కూడా అది ఇష్టమండి. 2 గాజులైనా పెట్టుకోవచ్చు, 5 గాజులైనా పెట్టుకోవచ్చు, డజన్ గాజులైనా పెట్టుకోవచ్చు. తర్వాత తమలపాకులు, పోక, పండు, సోప్ ప్యాకెట్స్, పువ్వులు, ఇవి. ఇంకా అప్పుడు ఈ నోముని 3 విధాలుగా
అరేంజ్ చేసుకొని నోముకుంటున్నారండి. అంటే 3 విధాలుగా, అంటే ఒకరేమో ఈ రకాలలో ఒక రకాన్ని చూస్ చేసుకుంటున్నారు. అయితే మనకి తెలుసు కాబట్టి, మనకి షాప్ ఉంది కాబట్టి డిఫరెంట్‌గా తీసుకెళ్తున్నారు కదా! ఈ విషయం మన ఛానల్ వాళ్ళందరికీ మరియు మన షాప్‌లో వాళ్ళందరికీ, అంటే మన షాప్‌లో కస్టమర్స్‌కి కానీ, మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబర్స్ కానీ, వ్యూవర్స్‌కి కానీ తెలియాలి అని చెప్పేసి నాకున్న నాలెడ్జ్ బట్టి, మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి మీకు ఈ వీడియో ద్వారా ఇలా 3 రకాలుగా కూడా చేసుకుంటున్నారు అన్న విషయాన్ని మీకు తెలియజేయడానికి ఈ వీడియో పెట్టాను. అలాగే మా షాప్లో ఉన్న వివిధ వెరైటీల కూడా మీకు పరిచయం చేయాలని. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మా షాప్ని తప్పక విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.